ఇక్కడ టోటల్గా ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేసాము. ఈ ప్లాట్ఫామ్లో కిందికి వచ్చేసరికి మనకి డ్రావర్స్ ఇచ్చాము, టెండమ్ డ్రావర్స్, ఇలాగా 3 డ్రావర్స్ ఇచ్చాము. ఇది ఓపెన్ చేయడానికి ఓకే, చూస్తుంటే అలా అనిపించట్లేదు బికాజ్ వీ డోంట్ హ్యావ్ హ్యాండిల్ కదా. కరెక్ట్. సో దీస్ ఆర్ ఆల్ హ్యాండిల్ లెస్ డ్రావర్స్ అనమాట. అవును, ఇవే నడుస్తున్నాయి ఈ మధ్య ఎక్కువ. యా, సో దిస్ ఇస్ కాల్డ్ వి యాజ్ గోలా ప్రొఫైల్ సిస్టమ్. సో ఇక్కడ టెండమ్ డ్రావర్స్ ఇక్కడ సైడ్ 3 ఇచ్చాము, మీకు ఇట్లా ఈజీగా ఓపెన్ అవుతుంది హ్యాండిల్ లెస్. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి 2 టెండమ్ డ్రావర్స్ ఇచ్చాము. ఇది ఇట్లా మనము, అండ్ దాని పక్కన వచ్చేసి బాటిల్ పుల్ ఓవర్ ఇచ్చాము. మీరు దాన్ని ఓపెన్ చేస్తే చూడండి, ఇది పైపు, ఇది దాని పక్కన, ఇది అది కార్నర్ షట్టర్, ఇక్కడ బాటిల్ పుల్ ఓవర్ ఇచ్చాము. యా, ఇలా నైస్, చూడండి బాగుంది. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి వాల్ క్యాబినెట్స్ ఇచ్చాము. మీరు ఇక్కడ వాల్ క్యాబినెట్స్లో చూసుకుంటే గ్లాస్ డోర్స్ ఇచ్చాము, బోత్ సైడ్, చిమ్నీకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అల్యూమినియం ప్రొఫైల్ తోటి దానిపైన టింటెడ్ గ్లాస్ ఇచ్చేసాము. అండ్ టోటల్గా పైన ఎల్ షేప్ అనేది లాఫ్ట్ ఇచ్చాము మొత్తం మనం. ఓకే, ఎల్ షేప్ లో స్పేస్ ఎక్కువ ఉంటది కదా. అవునండి. ఓకే, పైన హైట్ మనకి ఫుల్ లెంత్ హైట్ ఇచ్చేసాము లాఫ్ట్ ని. సో స్వింగ్ షట్టర్స్, ఓపెనబుల్ డోర్స్ తోటి ఎండ్ టు ఎండ్. ఇది ఒక్కసారి ఇది హైట్ కూడా చాలా ఎక్కువ ఉన్నట్టుంది కదా. ఫుల్ లెంత్ మనకి స్టోరేజ్ ఇచ్చేసాము. ఓకే, అండ్ ఈ స్టోరేజ్ కొంచెం ఓపెన్ గానే పెట్టినట్టున్నారు కదా, ట్రాన్స్పరెంట్ గా. దీంట్లో గ్లాస్ మనము లోపలిది కనిపించడానికి కోసము బ్రౌన్ టింటెడ్ గ్లాస్ యూజ్ చేసాము, క్లియర్ కాకుండా బ్రౌన్ టింటెడ్ అనేది ఇచ్చాము. అండ్ ఇక్కడ లైట్స్ పెట్టారు, లైట్ కింద వచ్చేసి ప్రొఫైల్ లైట్స్ పెట్టాము, అటువైపు ఇటువైపు బోత్ సైడ్స్ ప్రొఫైల్ లైట్ హైలైట్ చేస్తూ. కరెక్ట్. అండ్ కొన్ని ఓపెన్ షెల్ఫ్ ఇచ్చాము. మీరు చూసుకుంటే ఇక్కడ వైపు ఓపెన్ షెల్ఫ్ ఇచ్చాము, ఇక్కడ వైపు ఇట్లా 2 ఓపెన్ షెల్ఫ్స్ ఇచ్చాము, ఎందుకంటే రెగ్యులర్ గా ఇవి వాడుతుంటారు కాబట్టి. కరెక్ట్. ఓకే, రైట్. సో అక్కడ షట్టర్ ఇచ్చారు, రోలింగ్ షట్టర్ ఇచ్చాము, ఇలాగా రోల్ అవుతుంది పైకి. యా, సో దాని కలర్ గిట్లా మనం బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చారు. దీని పక్కన ఏంటి ఇది వచ్చేసి మనకి టాల్ క్యాబినెట్ ఇచ్చాము. మీరు ఓపెన్ చేస్తే ఇంటర్నల్ గా దాని ఇంటర్నల్ ఇట్లా డ్రావర్స్ ఇచ్చాము. మీరు చూడండి, ఇట్లా గ్లాస్ డ్రావర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఓకే, యా, నైస్ గైస్, బాగుంది యాక్చువల్లీ, చాలా బాగుంది. స్టోరేజ్ చక్కగా మనకు చాలా అవసరం ఉంటుంది కిచెన్ లో, ఎంత ఇచ్చినా కూడా తగ్గుతూ ఉంటుంది మనం పెట్టుకున్న వస్తువులతో. సో కిచెన్ ఈ విధంగా చక్కగా డిజైన్ చేశారు, లైక్ లేడీస్ అందరూ నచ్చే విధంగానే అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ రూమ్ కి వెళ్తున్నాం? ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్తున్నాము.